మనం చూసే ఈ ప్రపంచం ఇది కేవలం మన కంటికి కనిపించే వస్తువులతోనే తయారైందా లేకపోతే వీటన్నింటి వెనుక మన ఉనికిని శాసించే అదృశ్య శక్తులేమైనా ఉన్నాయా? ఒక ప్రాచీన గ్రంథం ప్రకారం ఈ విశ్వమంతా నడిచేది సూక్ష్మశక్తుల మీదాట. మరి ఈరోజు మనం ఆ రహస్యశక్తి యొక్క మూలమేంటో తెలుసుకోబోతున్నాం. ఈ ప్రయాణంలో ఈ గ్రంథమే మనకొక దారి చూపే మ్యాప్ లాంటిది. విశ్వం ఎలా పుట్టింది అనే దగ్గర నుండి మనలోనే దాగి ఉన్న అసలైన శక్తి వరకు మనల్ని నడిపించే ఆ కనిపించని శక్తుల గురించిన ఒక లోతైన విశ్లేషణ ఇది. సరే, మరి మనం కలిసి ఈ భావనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన ప్రయాణం 5 భాగాలుగా ఉంటుంది. మొదట అసలు ఈ సృష్టి అంతా ఒకే ఒక మూలముండి ఎలా మొదలైందో చూద్దాం. ఆ తర్వాత ప్రకృతిని నడిపించే 3 ప్రాథమిక గుణాల గురించి తెలుసుకుందాం. తర్వాత స్థూల శక్తికి అంటే మన కంటికి కనిపించే శక్తికి సూక్ష్మశక్తికి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఇక అక్కడ్నుండి ఈ శక్తులన్నింటికీ మూలమైన గాయత్రి గురించి తెలుసుకుని చివరగా ఈ జ్ఞానం మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో చర్చిందాం. అంతా ఎలా మొదలైందే? ఈ అనంతమైన విశ్వం, ఎన్ని గ్రహాలు, ఎంతమంది జీవులు, ఇవన్నీ ఎక్కడ్నుంచొచ్చాయి? మన మొదటి విభాగంలో మనం చూస్తున్న ఈ మూల గ్రంథం సృష్టి ఆరంభాన్ని ఎలా వివరిస్తుందో చూద్దాం. ఇక్కడొక అద్భుతమైన విషయమేంటంటే అంతా మొదలైంది ఒకే ఒక్కదాని నుండి. ఆ నిరాకారమైన బ్రహ్మం మొదట చైతన్యం అంటే పురుషుడుగా, ఆ తర్వాత ప్రకృతిగా విడిపోయింది. ఆ ప్రకృతి నుంచే ఈ అనంతమైన వైవిధ్యమంతా పుట్టింది. మరి ఈ వైవిధ్యాన్ని సృష్టించిన ప్రాథమిక శక్తులు ఏవి? అవే ప్రకృతిలోని 3 గుణాలు. ఇప్పుడు మనం ప్రకృతి యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని అర్థం చేసుకుందాం. ఈ విశ్వంలో జరిగే ప్రతి పని వెనుక 3 ప్రాథమిక శక్తులు పనిచేస్తాయి. వాటినే ప్రకృతి యొక్క 3 గుణాలు అని అంటారు. ఈ 3 గుణాల్ని మనం 3 ప్రాథమిక రంగుల్లా ఊహించుకోవచ్చు. మొదటిది సత్వం అంటే స్వచ్ఛత, జ్ఞానం, సామరస్యం. దీనికి అధిదేవత సరస్వతి. రెండవది రజస్ అంటే క్రియ, అభిరుచి, చలనం. దీనికి అధిదేవత లక్ష్మి. ఇక మూడవది తమస్ అంటే జడత్వం, అజ్ఞానం, చీకటి. దీనికి అధిదేవత కాళి. ఈ 3 శక్తులే ప్రకృతి యొక్క ప్రాథమిక రూపాలన్మాట. మనం చేసే ప్రతి పనిలో, మన ప్రతి ఆలోచనలో ఈ 3 గుణాల మిశ్రమం కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఉదయం పూట ఉండే ఆ ప్రశాంతతేమో సత్వం, పగలు మనం చేసే పనిలో ఉండే ఆ ఉత్సాహం రజస్, ఇక రాత్రి వచ్చే నిద్ర, ఆ జడత్వం తమస్. ఈ గుణాల బ్యాలెన్సే మన జీవితాన్ని నడిపిస్తుంది. సరే, మనకు కనిపించే ఈ భౌతిక శక్తి వెనుక మనకు కనిపించని మరో శక్తి ఏమైనా ఉందా? ఇప్పుడు మనం శక్తి యొక్క 2 రూపాల మధ్య తేడాని చూద్దాం. ఒకటి మనకు తెలిసిన స్థూల శక్తి, రెండోది దాని వెనుక ఉన్న లోతైన సూక్ష్మశక్తి. ఒక్క క్షణం ఆలోచిద్దాం. అసలు నిజమైన శక్తి అంటే ఏంటి? అది కేవలం ఫిజికల్ పవరా, లేక దానికి మించి మనకు కనిపించనిది ఏదైనా ఉందా? ఒకవైపు చూస్తే స్థూల శక్తి ఉంది. అంటే మనం రోజు వాడే టెక్నాలజీ, మెషిన్లు ఇలాంటివి. ఇవి మనకు భౌతిక సౌకర్యాలు ఇస్తాయి. కాని మరోవైపు చైతన్యానికి సంబంధించిన సూక్ష్మశక్తి ఉంది. ఉదాహరణకు మంత్రాలు, యోగశక్తులు. ఈ గ్రంథం ప్రకారం చూస్తే ఈ సూక్ష్మశక్తే అసలైన సృజనాత్మక శక్తి. ఈ గ్రంథంలోని ఈ మాట వింటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. సూక్ష్మశక్తికి ఎంత పవరుందో ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఇంధనం లేకుండా కేవలం మంత్రశక్తితో విమానాలము నడిపారు అనే ఆలోచనే మన ఆధునిక సైన్స్కి ఒక సవాల్లాంటిది. అంటే చైతన్యం పదార్థాన్ని కూడా శాసించగలదని ఇది సూచిస్తుంది. ఇప్పటిదాకా మనం ప్రకృతి గుణాల గురించి, సూక్ష్మశక్తి గురించి మాట్లాడుకున్నాం. అంతా బావుంది. కాని ఈ అపారమైన సూక్ష్మశక్తికి మూలమేంటి? దాని పుట్టుక ఎక్కడ? గ్రంథం ప్రకారం ఆ మూలమే గాయత్రి. ఇక్కడ గాయత్రి అంటే మనమనుకునే మంత్రం మాత్రమే కాదు. ఇది విశ్వాన్ని సృష్టించిన ఒక ప్రాథమిక శక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఒక అదృశ్య మహాశక్తి. మనం ఇంతకుముందు చెప్పుకున్న సత్వ, రజస్, తమస్ అనే ఆ 3 గుణాలు కూడా ఈ ఆదిశక్తి నుంచే పుట్టాయి. ఈ కాన్సెప్ట్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే గాయత్రిని 3 గుణాలకు ప్రతీకలైన సరస్వతి, లక్ష్మి మరియు కాళికి తల్లిగా వర్ణించారు. దీనర్థమేంటంటే జ్ఞానం, సంపద, పరివర్తన, ఈ శక్తులన్నీ కూడా ఒకే ఒక్క మూలం నుండి వస్తున్నాయన్నమాట. సరే, ఈ విశ్వసూత్రాలన్నీ బానే ఉన్నాయి. కాని
వీటికి మన జీవితానికి సంబంధమేంటి? ఈ జ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు? మన చివరి విభాగంలో ఈ ఫిలాసఫీని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం. ఈ గ్రంథం ఏం చెబుతోందంటే, మనలో సత్వగుణాన్ని పెంచుకోవడం ద్వారా ఒక మార్పు సాధ్యమవుతుంది. దీనివల్ల అంతర్గత శాంతి, మానసిక స్పష్టత, కరుణ లాంటివి పెరుగుతాయి. అంతిమంగా ఇది బాధల నుండి బయటపడటానికి దారితీస్తుందని చెప్పబడింది. అంటే ఈ సూక్ష్మ శక్తులు కేవలం ఋషులకు మాత్రమే సొంతం కాదు. నిరంతర సాధన ద్వారా ఎవరైనా సరే తమలో ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకుని ఈ శక్తులను తమ ఆధీనంలోకి తేగలరు. సాధన ఉంటేనే సిద్ధి సాధ్యమవుతుంది. ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. ఈ విశ్వమంతా సూక్ష్మ శక్తులతో నిండి ఉంటే మరి మన జీవితాన్ని మనం ఏ శక్తితో నిర్మించుకుంటున్నాం? దీని గురించి ఆలోచించడం మనల్ని ఒక కొత్త అన్వేషణ వైపు నడిపిస్తుంది.